హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం పదండి. ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ మనము చికెన్ ని నీట్ కడుక్కొని మజ్జిగలో నానబెట్టాలి. దాని తర్వాత ఆనియన్స్ ని కట్ చేసుకొని పాన్ లో వేసుకొని అందులో ఒక దాల్చిన చెక్క అండ్ some సాల్ట్ వేసుకొని బాగా గోల్డెన్ కలర్ లో వచ్చినంత వరకు కలుపుకోవాలి. సో చూద్దాం తర్వాత. నెక్స్ట్ ఇదంతా ఇలా అయిపోయినాక స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేస్తే మనకి ఇందులో పచ్చిమిర్చి ఇంకా వెల్లుల్లి వేసి 2 నిమిషాలు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి గ్రైండ్ కొట్టేసుకోవాలి. ఇది ఆనియన్స్ ని అండ్ అన్నిటిని గ్రైండ్ చేసుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ మనం చికెన్ ని మజ్జిగలో నానబెట్టాం కాబట్టి దాన్ని ఫిల్టర్ చేసేసుకొని నీట్ క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్ కట్ చేసుకోవాలి. ఇక్కడ ప్యాన్ రెడీ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని. నెక్స్ట్ ఆయిల్ వేసేసి అందులో కట్ చేసిన ఉల్లిపాయలని వేసుకొని నీట్ కలుపుకోవాలి. ఇది కొద్దిసేపు వేగినంత వరకు ఉంచాలి. ఇప్పుడు కొంచెం గోల్డెన్ కలర్ లో వచ్చినాక మనము బిర్యానీ ఆకు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత చికెన్ వేసేసుకోవాలి. చికెన్ యాడ్ చేసేసుకోవాలి. చికెన్ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పసుపు సాల్ట్ వేసుకోవాలి. తర్వాత దాల్చిన పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ అయ్యేటట్టు చేసుకోండి. అప్పుడు మన చికెన్ కర్రీ రెడీ. కొద్దిసేపు మగ్గించాలి. దాని తర్వాత మొత్తం మసాలా అంతా స్ప్రెడ్ అవుతుంది. సో స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన చికెన్ కర్రీ రెడీ. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇవ్వండి, వాళ్ళు అంత సర్ప్రైజ్ అయిపోతారో ఈ టేస్ట్ కి.